మరియు వాళ్ళ శిష్యులు అనుచరుల మధ్య జరిగిన చర్చలను కొనసాగిస్తాం. ఇది అధ్యాయంలో యమధర్మరాజు వాళ్ళ అనుచరులు ఫాలోవర్స్ లేక వాళ్ళ శిష్యులను ఏం చేస్తుండ్రు, బోధిస్తూ ఏ విషయం మీద? రెండే ప్రశ్నలు, వాస్తవం రెండే ప్రశ్నలు. ఫస్ట్ యమదూతలు అడిగింది వాళ్ళు ఎవరు, ఈరోజు మమ్మల్ని మా సేవలో ఆటంకం ఏర్పడేసిన వాళ్ళు ఎవరు? ఇక వాళ్ళు మాకు పని చెప్పింది ధర్మం అంటే తెలుసుకొని రాకుండా ఆ ప్రశ్న సమాధానం మీద చెప్పాలి. వాళ్ళు ఎవరు? ఇంకా వాళ్ళు అడిగిన ప్రశ్నకు నిజమైన ధర్మం అంటే ఏమిటి? కనుకనే యమధర్మరాజు చెప్పిన ఫస్ట్ వాళ్ళు ఎవరు? వాళ్ళు సాక్షాత్ విష్ణు దూతారు. ఆన్సర్ ఇచ్చేసి ఇప్పుడు రెండు ముఖ్యమైన విషయం ఏమిటి? ధర్మం అంటే ఏంటి? దానికి ఆన్సర్ ఏమిటారు? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే ఏంది? ఏదే భగవాన్ పలుకుతుండో అదే ధర్మం. ఇవి మనము కొంచెం చర్చిస్తాం. భగవంతుని పలికే ధర్మం ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కొందరు సమాజంలో కొందరు జనాలు ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ విషయము భగవద్గీత కూడా తెలియజేస్తుంది. ఏంటి? వాళ్ళు వేదంని పాటించేవాళ్ళు. వాస్తవంగా వేదంని పాటించాల్సింది. ఇంకా వేదం కూడా ఏమిటి? అది కూడా భగవంతుడితో పలికే. కానీ ఆ వేదములను దేశకాల పాత్ర బట్టి కూడా అందులో కొంచెం మార్పులు వస్తాయి. అది కూడా ఒప్పుకోవాల్సింది. దాని కొంచెం చర్చించాం. వేదంలో చెప్పిన విషయాలు కానీ వీలేంది, వీళ్ళు కట్టడేంది లేదు, ఇక్కడ చెప్పడం అంతే. అంటే వాళ్ళు థియరీ బాగుంది, ప్రాక్టికాలిటీ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. వాళ్ళు అనిపిస్తుంది మేము వేదం పాటిస్తున్నాము, అదే సర్వం ఫినిష్. వాళ్ళంటారు వేదవాదరత. కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆ విషయం తెలియజేసినమాట. వేద ప్రణహితో ధర్మం. వాళ్ళు ఏమంటారు? ధర్మం అంటే ఏంటి? వేదంలో చెప్పిన విషయమే ధర్మం. కానీ వేదంలో ఏమో చెప్తున్నావు, వాళ్ళ మాటలు పాటించాలి. వేదంలో చెప్తే ధర్మమే, కానీ వేదము చెప్పిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మాటలు వాళ్ళు పాటించాలి. అక్కడ ప్రాబ్లం అవుతుంది. కనుక వేదంలో ఉంది బ్లాక్ అండ్ వైట్, అంతే పాటిస్తాం కాదు, ఏ పాటించాల్సింది. కానీ సందర్భం బట్టి అది మారాల్సింది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఉంది. ప్రభుపాదుల వారు జస్ట్ శిష్యులు కూర్చున్నారు. కొందరు శిష్యులు వచ్చి ప్రశ్న చేశారు, ప్రభుపాద్ కృష్ణుని వెంటికలు ఇట్లా మెత్తగా నల్ల పొడిపొడి ఉన్నాయి, మనం పట్ల ఎన్నికలు ఎంత వస్తుంది, గుండె వేసుకోవడం. చైతన్య మహాప్రభు కూడా వెంటికలు సన్యాసం పడే ముందు మంచిగా పొడుగా నల్లగా మనం పెంచుకోవచ్చు, మనం ఎందుకు గుండె వేసుకోవాలి? ప్రభుపాదుల గారు శిష్యులకు, మీకు శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్పిండ్రు అని ప్రభుపాద అడిగింది. అంటే ప్రభుపాద్ మీరు చెప్పిండ్రు. మీకు కృష్ణుడి విషయం ఏమో చెప్పిండ్రు? ప్రభుపాద్ మీరు చెప్పిండ్రు. మరి నా ఎంకలు ఎట్లున్నాయి? నా హెయిర్ స్టైల్ ఏముంది? నాకు ఆన్సర్ ఉంది. ఇప్పుడు వేదములు మనం పాటిస్తే వాస్తవంగా స్త్రీలకు దీక్షలు లేవు. ఇంట్లో భర్తకు దీక్ష అయిందంటే భార్యకు అయినట్టే. భార్యకు సెపరేట్గా కూర్చుండి స్త్రీకి సెపరేట్గా కూర్చుని దీక్ష ఇచ్చుడు ఇది వేదంలో పద్ధతి కాదు. వేదంలో స్త్రీలు అర్చకుల సేవ చేయరు. వాళ్ళు కేవలము వంటకం చేయొచ్చు, పువ్వు తెప్పి దండ వెళ్ళచ్చు, అన్నీ రెడీ చేసి పెట్టచ్చు. కానీ గర్భగుడిలోకి వెళ్ళి దేవుడి కుటుంబంలోకి వెళ్ళి ఎవరు వెళ్తారు? ఇలా భర్త వెళ్ళి కూర్చుండి నాకు నీళ్ళు ఇయ్యే, నాకు పువ్వులు ఇయ్యే, నాకు ఇది అని ఆర్డర్ ఇస్తే అది తెచ్చి అందించడు తప్ప వాళ్ళు ప్రత్యేకించి మేమెందుకు అందించడు, మీరు పక్కసారి మేము చేస్తాము అనే మాట లేదు. అది వేదం.
కానీ ప్రభుపాద వారు ఏం చేశారు? ప్రభుపాద వారు స్త్రీల దీక్ష ఇచ్చారు. ప్రభుపాద వారు స్త్రీలకు గర్భగుడిలోకి వెళ్ళి ఆర్తి చేసే అర్పణ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో అది అవసరం ఉండేది. ఎందుకంటే పురుషులందరూ దీనంతా బయట ప్రచారానికి పుస్తక వితరణకు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మందిరాల్లో దేవసేవ చేస్తారు. కనుక వల్ల అలా చేసింది. ఇప్పుడు శాస్త్రం ప్రకారం సన్యాసులు సముద్రాలు దాటద్దు, నదులు దాటచ్చు, సముద్రం దాటరాదు. కానీ ప్రభుపాద వారు ఏం చేశారు? ఒక్కడి కాదు, 2 కాదు, 7 సముద్రం దాటి అమెరికా వెళ్ళింది. ఎందుకంటే భగవంతుడి ప్రచారం ముఖ్యం ఉంది. ఇండియాలో కూర్చుండి చైతన్య మహాప్రభు ఇండియాలో కూర్చుని ఏమన్నాడు? పృథ్వీచి ఆతే జత నగరాది గ్రామం సర్వత్ర ప్రచార వైవిమరణం. ఈ పృథ్వీ మీద ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో, నగరంలో ఈ హరే కృష్ణ మహాత్మ ప్రచారం అవుతుంది. మరి ఆ సముద్రం దాటకపోతే ఎవరు వెళ్ళాలి? ఇంకా ఎవరు ప్రచారం చేయాలి? అంటే భగవంతుని మాట నెరవేర్చాలంటే ఈ నియమ భంగం కాదు కదా. ఇప్పుడు భగవంతుని మాట నెరవేర్చడం ముఖ్యమా, లేక ఈ వేదంలో ఉన్న నియమని పాటించుకొని అని కట్టుబడి ఉండి అటు పోకపోవడం ముఖ్యమా? చెప్పుకోండి. కనుకనే ప్రభుపాద వారి విషయం అమెరికా పోయింది. స్త్రీలకు దీక్ష ఇచ్చారు, స్త్రీలకు గర్భగుడిలోకి వెళ్ళి హారతి చేసే అర్హత కలిగించారు, అధికారం ఇచ్చారు. ఇప్పుడు వాస్తవంగా అర్చకుల సేవ అయితే కుట్టిన బట్టలు వేసుకోరాదు, కుట్టిన బట్టలు వేసుకోకూడదు. కనుక నీకు సార్ దీక్ష ఉన్నప్పుడు మిత్రులు వాళ్ళు షర్ట్ వేసుకున్నా కానీ మందిరం వస్తారు మిత్రులు షర్ట్ తీసేస్తారు. లుంగి మీద ఇంకా ఉత్తర మీద ఉంటారు వస్త్రం ఉండాల్సింది. అలా. కానీ ఇప్పుడు స్త్రీలు కుట్టిన బట్టలు వేసుకోకపోతే ఎట్లా నడుతుంది? నడుతుందా? కనుక్కునే వాళ్ళకి అలా లేదు. బట్ టైం, ప్లేస్, సర్కమ్స్టెన్స్, దేశ కాల పాత్ర బట్టి వేదంలో ఉన్న నియమాలను కొన్ని పాటించవచ్చు, కొన్ని పాటించకపోవచ్చు. కానీ అది ఎవరు చెప్పాలి? మనం కాదు, మనం డిసైడ్ అయ్యారు. అది భగవంతుని పలుకును భగవంతుని మార్చచ్చు. ఇప్పుడు చాలామంది ప్రశ్న ఎత్తారు, ఏదయ్యా మీరు మీ ఇస్కాన్లో మీరు ఈ హరే కృష్ణ మహామంత్రం ఉంటుందో చెప్తారు. వాస్తవంగా ఒరిజినల్ మంత్రం ఎట్లుంది? హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అట్లా చెప్పగా మీరు హరే కృష్ణ ఉందంటారు ఏంటి? చాలా మంది ప్రశ్నిస్తారు. వేదంలో లేదు, శాస్త్రంలో మీరు చెప్పే కలి సందర్భం ఉపనిషత్తు కూడా లేదు. మీరు కలి సందర్భం ఉపనిషత్తు ఆధారం చెప్పారు కదా, ఆ కలి సందర్భన ఉపనిషత్తులో కూడా హరే రామ ముందుంది, దాని తర్వాత హరే కృష్ణ ఉంది. కానీ మీరు హరే కృష్ణ ఉందని ఎట్లా మీరు కృష్ణ కృష్ణ అంటే మీరు కృష్ణ చేసుకుంటారా? మీరు మంత్రం తింపేస్తారా? ఎవరిచ్చిన అధికారం అని కొందరు వాదిస్తారు. కనుకనే ఎవరి నుండైతే ఈ వేదంలో ఉపనిషత్తులు వచ్చినాయో, ఎవరైతే ఈ హరే రామ 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 హరే హరే మంత్రం ఇచ్చినో ఆ వ్యక్తికి అధికారం ఉంటుంది దాని తీర్పును మార్చేది. ఇప్పుడు కోర్టులో కానీ పంచాయతీలో కానీ ఒక తీర్పు ఇస్తారు, జడ్జిమెంటు. ఆ జడ్జిమెంట్ని మార్చే అధికారం ఎవరు ఉంటుంది? జడ్జికే ఉంటుంది, ఆ పెద్ద మనుషులకు ఉంటుంది. కామన్ మ్యాన్కి, సామాన్య జనులకు ఉంటుంది. కనుకనే ఈ కలియుగంలో జనాలు హరే రామ అంటే లేక ఇది కాకుండా వేదంలో ఉన్న ఉపనిషత్తులో ఉన్న ఏ మంత్రము జపం చేసినా దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి, దానికి కొన్ని కండిషన్ షరతులు ఉన్నాయి. ఆ షరతులు పూర్తయితే వాళ్ళు యోగ్యులైతేనే ఆ మంత్రం జపం చేయొచ్చు. ఇంకా ఆ మంత్రం జపంతో ఒక ఫలితం వాళ్ళకి లభిస్తుంది, లేకపోతే వాళ్ళకి లభించదు. సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్. దాని తర్వాత అది లాభం అవుతుంది, అది మంత్రం చెప్తుంది, ఫలితం వచ్చేస్తుంది. కానీ కలియుగంలో జనాలు స్నానం సరిగా చేయరు, మలమూత్రం విసర్జన చేసి స్నానం కూడా చేయరు. మరి వాళ్ళకి ఏమర్థం ఉంది ఈ ఉపనిషత్తును మాత్రం చెప్పడానికి?
కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు విషయం శ్రీ చైతన్య మహాప్రభు మంత్రాన్ని ఉల్టా చేసింది. తన నుండే ఈ మంత్రం వచ్చింది కనుకనే తనకి అధికారం ఉంది. అతను సాక్షాత్ కృష్ణుడు కాబట్టి కృష్ణుడు హరిరామని ఇచ్చిండు కనుక అదే కృష్ణుడికి అది రాముని కిందేసి హరే కృష్ణుడు ముందు తీసుకొచ్చే అధికారం ఉంది. దానివల్ల ఏముంది, అది వేదంలో మంత్రం కాదు ఇక. కానీ వేదంలో మంత్రం కానప్పటికీ నాకు ఏమైనా నియమాలు వర్తించాయి. కానీ ఏమవుతుంది, దాని పవర్ అంతే ఉంటుంది. కనుకనే ఇస్కాన్లం లేక చైతన్య మహాప్రభు పరంపర అందరూ ఏమిస్తారు, వాళ్ళు హరే రాములు చెప్పు ఎవరు ఇస్తారు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇద్దరికి ఆన్సర్ ఏంటంటే మీరు ఆన్సర్ చెప్పాలి. భగవాన్ ఇచ్చిన తీర్పును భగవానుడే మార్చగలుగుతాడు. మళ్ళీ మార్చగలిగింది పవరు సేమ్ తగ్గదు. కండిషన్లు వర్తించాయి. ఎందుకంటే అది వేదమంత్రం కాదు. ఇక వేదమంత్రం కానప్పుడు వేదంలో చెప్పిన నియమాల మీదే వర్తించవు. కానీ పవర్ మాత్రం అదే ఉంటుంది. కనుక మనం ఏం చెప్పాము, ఎవరు ఎప్పుడైనా ఎట్లయినా హరికృష్ణ మాత్రం జపం చేయొచ్చు, పొద్దున చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, స్నానం చేయొచ్చు. కానీ ఫలితం మాత్రం అదే ఉంటుంది. కనుకనే ఈ రెండు విషయాలు ఉన్నాయి. ఇవి అర్థం చేసుకోవచ్చు, థియరీ అండ్ ప్రాక్టికల్. యమదూతాలు ఇందాక కేవలం థియరీ నేర్చుకున్నారు. ఏంది, ఎవరైతే జీవితంలో ఈ పాపాలు చేసిండ్రో అన్నట్టుగా రావాలి. కానీ ప్రాక్టికల్ ఏముంది, అంతకాలంలో ఎవరు నోటుండేది హరే కృష్ణ అంటే భగవాన్ నామం జపం చేస్తారో పలుకుతారో వాళ్ళు భగవాన్ని సంబోధించకుండా వాళ్ళ నోటు నామం వచ్చిందంటే వీళ్ళ అధికారం లేదు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. కనుకనే ధర్మకు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ విషయం ఇక్కడ యమధర్మరాజు తెలియజేస్తుంది. ఈ కలువరి భగవద్గీత మనము 2వ అధ్యాయము 42వ శ్లోకంలో అవుతుంది. 2.42 అందులో చెప్తుంది, వేదవాదరథ పార్థ నాణ్యత్ అస్తి వాదిన. ఈ వేదంలో పాటించేవాళ్ళు వేదవాద రథ అంటే అట్లకు కట్టుబడి ఉన్నవాళ్ళు మళ్ళీ ఏమంటారు, నాణ్య అస్తిత్, దీని తప్ప ఇంకేం లేవని వాదిస్తారు. కానీ దానికంటే చాలా ఎఫర్ట్ ఉంది. ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలియజేస్తారు, అది మీరు పాటించారా దీని మీద ఉంది. ఇప్పుడు చెప్పిన లేదు. ఇప్పుడు నార్మలీ ఎవరికన్నా పిల్ల జన్మిస్తారు అంటూ ముఖ్య పని ఉండదు అంటూ ఉంటుంది. 21 రోజులు ఎన్నో ఉంది ఎవరికి కులం పట్టట్ల. చనిపోతే కూడా 13 రోజులు 12 రోజులు టెంపుల్ పోము, 1 సంవత్సరం అంతా టెంపుల్ పోము, లగ్గాలైనా చేసుకోవడము, తింటాం తాగుతాం ఎక్కుతాం పీకం అన్నీ పాటు చేసుకున్నాం కానీ టెంపుల్ పోతాము, షాపింగ్ చేసుకోవడం, హిల్ స్టేషన్లో పోదాం, అన్నీ చేస్తాం కానీ టెంపుల్ మాత్రం. సో ఇవన్నీ నియమాలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ వర్తించాయి. ఎప్పుడు వర్తిస్తాయి ఎప్పుడు వర్తించావో అది తెలుసుకోండి. ఈ నియమాలు ఎందుకు ఉన్నాయని తెలుసుకోండి. మరి ఇప్పుడు ఈ రోజు ఈ సమయంలో మన జీవితంలో వర్తిస్తాయి లేదా ఆలోచించండి. దాని తర్వాత మీరు ఇట్లా ఖచ్చితంగా పాటించాల్సింది. మీకు నమ్మకం కలిసి పాటించండి, పాటించకపోతే లేదు మీ చాయిస్. కానీ చెప్పే బాధ్యత లేదు. ఇప్పుడు ఎవరిట్లా జన్మించారు, మనము దేవుడు పూజలు లేదు. దేవుడు 21 రోజులు దాకా ఎన్ని రోజులు 11 days. సో వెళ్తానే కానీ ఎందుకు చేయము, సూతకట్టం. సూతకట్ట ఏంటి, ఇది అంటూ ఉంటుంది. కానీ నియమం ఎందుకు ఉంది, ఎందుకంటే ముందు అందరూ జాయింట్ ఫ్యామిలీ ఉంటుండే ఫస్ట్. అవునండి. సెకండ్ డెలివరీస్ ఇంట్లో అవుతుండే. జాయింట్ ఫ్యామిలీ ఇక డెలివరీ ఇంట్లో అవుతుండే.
అప్పుడు నర్సింగ్ హోమ్లో హాస్పిటల్ లేవు. సో ఇంట్లో డెలివరీ అయ్యేసరికి ఏమవుతుంది, మొత్తం ఇల్లంతా కౌస్ అవుతుంది. అవుతుంది కదా, సింపుల్. సో ఆ కౌసు ఆ గలీజ్తోని మొత్తం ఇల్లు వాతావరణం దూషితమవుతుంది. సో ఆ దూషితమైన వాతావరణంలో మనం కలుషితమైన దాంతో దేవుడు సేపు పూజ చేయొచ్చా? చేయాలి. కనుకనే నియమం ఉంది. ఇప్పుడు కోడలు ఉంటుంది అమెరికా, కొడుకోడలు అత్త మామ ఉంటుంది జయించాల. ఆ కోడలు ఏదో హాస్పిటల్ డెలివరీ అయింది అంటారు, మాకు 12 రోజులు టెంపుల్ రాలేరు, లేదు మరి 11 రోజులు మాకు అంటు ఉంటుంది, మాకు మన్మడు ఉడికి మేము రాలేదు. ఇది వర్తిస్తుందా? మీరు ఆలోచించండి. మీకు నచ్చితే మనసు తొప్పుకొని ఫాలో అంటే కాకుండా ఇది చెప్పే పని చెప్తున్నాను. మిగతా అన్ని నడుతాయి పనులు, కానీ దేవుడిని వచ్చరికి లేదు. ఇట్ డస్ నాట్ అప్లై. మన ఇంట్లో పుట్టిందంటే అప్పుడు అవన్నీ వర్తిస్తాయి. ఇప్పుడు ఎవరి ఇంట్లో పుట్టలేదు, అందరూ హాస్పిటల్లో పుట్టింది. దానికి తల్లిగారికి మేము పుట్టింది ఫస్ట్ డెలివరీ అయితే. ఇప్పుడు వీళ్ళకేమంటూ ఉంటుంది. వర్తించదు. ఇప్పుడు రెండోది, ఎవరైనా చనిపోతే 12 రోజులు 13 రోజులు ఎందుకు ఉంది? ఎందుకంటే ఎవరన్నా చనిపోతే కుటుంబ సభ్యుల మనసు చాలా బాధ ఉంటుంది. లేదు, ఆ బాధతో కలిగిన మనసుతో ఏదైనా పూజలు చేయొచ్చు. ఎందుకంటే మనం దేవుడు పూజ చేయాలంటే మన మనసు ప్రశాంతంగా శాంతంగా ఉండాల్సింది, ఆనందం ఉండాల్సింది. ఆ భావంతో పూజ అయితే మనకు లాభం ఉంటుంది. ఇట్లా చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? దేవుడు ఒప్పుకుంటారు. సో కనుకనే 12 రోజుల 13 రోజుల నీ బాధ తగ్గిపోతే దాని తర్వాత పూజ చేయొచ్చని కండిషన్ ఉంది. ఇప్పుడు ముసలి కూడా చచ్చిపోతే మంచిగా అయితే ఎంత ఎప్పుడు వేడి చేస్తున్నా ఇప్పుడు చచ్చిపోయడానికి టైం అవుతారు. పండుగ వేసారు తిన్నుడు ఇప్పుడు దిగుడు అని నడుతుంది. వేడి ఎత్తులు చనిపోవాలని మళ్ళీ చనిపోయాడు ఎక్కడో దూరం ఉన్నాడు. మళ్ళీ వీళ్ళకి ఏం బాధ లేదు, ఎవరికి ఏం బాధ లేదు, పార్టీలు అన్నట్టుంది. పోయేటప్పుడు తిరిగిపోయారు సాగుబడికి అశ్వకుడు డాబా ఎత్తుతుంది. అటువంటి పరిస్థితిలో మీ మనసు మీద ఆ చావుతో ఎలాంటి ప్రభావం కాకపోతే భవన్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దిస్ ఈజ్ ప్రాక్టికాలిటీ. మీకు నచ్చితే పాటించి, నచ్చకపోతే పాటించండి. ఇది చెప్తాను. లేదు నేను వీళ్ళేమంటారు, వాళ్ళు ఏమంటారు, మా అత్త ఉంటుంది, మా అమ్మాయి ఉంటుంది అని చెప్తున్నాను. అంటే ఏదో పాటించు కాదు, అండర్స్టాండ్ కొంచెం ఇప్పుడుతో శాస్త్రం ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు అండ్ వాట్ కండిషన్స్, అది కూడా మనము ఫాలో కావాల్సింది. కనుకనే నిజమైన ధర్మం అంటే ఏంటి? నిజమైన ధర్మం అంటే ఈ భౌతిక ప్రపంచంకి సంబంధించిన 3 గుణాలకు అతీతులైనటువంటిది, అది నిజమైనది. అంటే భగవానుడు అతీతుడు, తో భగవానుడు పలుకు కూడా అతీతమైనది. తో కనుకనే భగవద్గీత ఏం చెప్తున్నారు అర్జున కృష్ణుడు, అర్జున బికమ్ అవర్ గో బియాండ్ దిస్ 3 మోడ్స్ ఆఫ్ నేచర్ నైస్త్రైగుణ్య భవార్జున. ఈ 3 గుణాలకు నువ్వు అతీతుడిగా అని భగవానుడు చెప్తుంది. తో భగవంతుడి పలుకు ఎన్నడూ ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై 3 మోడ్స్. ప్రకృతి యొక్క 3 గుణాలతో బంధింపబడదు. ఇది భగవంతుడి మాట. ఇది మనము ఒప్పుకోవాల్సింది. సో కనుకనే నిజమైన ధర్మం అంటే ఏంటి? భగవంతుడు చెప్పింది. అవునది అర్జునుడు చాలా వాదించాడు, ఇట్లా అట్లా ఇదని. ఎస్, అర్జునుడు కృష్ణుడితో చాలా వాదించాడు యుద్ధం ఎందుకు చేయనని. మరి అర్జునుడు ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ అవన్నీ పర్ఫెక్టే, వేదంతో సంబంధించినవి. కానీ కృష్ణుడు చివరికి ఏమని చెప్పుకుండు? సర్వధర్మాన్
పరిత్యజ్య మామేకం శరణం. అన్ని ధర్మాలు నేను చెప్పినా ఏం లేదు. నువ్వు పక్క పెట్టాలి. నేను చెప్పింది పాటించుడే నిజమైన ధర్మం. జనాలు ఏం చేస్తారు? జనాలు ఈ శ్లోకం తప్ప మిగతాన్ని పాటిస్తారు. సర్వధర్మాన్ని పరిత్యజ్యమని కాదు. ఎందుకంటే అందులో చాలా నియమాలు నిబంధనలు ఉన్నాయి. అర్థం కాదు. నువ్వు మిగతా పాటిస్తా, కానీ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజనతోని కాదు. ఇది వాస్తవంగా నిజమైన ధర్మం ఏంది? సర్వధర్మాన్ని పరిత్యజ్య. అదే నిజమైన ధర్మం ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. మరి ఎవరు చెప్పాలి? అదే భగవాను లేకుంటే భగవాన్ యొక్క ప్రామాణిక ప్రతినిధి, బోనాఫైడ్ రిప్రజెంటేటివ్. వాళ్ళకి అధికారం ఉంది. ఇప్పుడు ప్రభుపాద చెప్పినట్టు ప్రభుపాద అధికారం ఉంది. ఎందుకంటే వాళ్ళు భగవంతుని సంపూర్ణంగా సమర్పించున్నారు. వాళ్ళు మార్చచ్చు, భగవాన్ మార్చచ్చు, లేకుంటే భగవంతుని పరమ ప్రామాణికమైన అధికారి మారచ్చు, లేకుంటే ఎవరు మార్చరు. ఇప్పుడు చెప్తుంటారు కదా, ఒకసారి ప్రభుపాద క్లాస్ ఇస్తున్నారు, ఈ తాపకి లూజ్ అవుతుంది, మైక్ తాప కింద పడుతుంది. ఏదో లూజ్ ఉండేది, ఇప్పుడు లూజ్ ఉండే ఏం చేసిన పట్టేట్టు ఫైట్ చేసింది. అప్పుడు పట్టేట్టు లేకుండే తాపకు మైక్ లూజ్ అవుతుంది. క్లాస్ ఇస్తే పెద్ద ఇరిటేషన్ అది. తాపకు మైక్ ఇది అవుతుంది. ప్రభుపాద ఏం చేయొచ్చు? 3 శిష్యులు చూసాడు, అన్నాడు ఏంటి జంజరం దిగు. మామూలు జంజరం దిగుతారు అట్లా. ఇక ప్రభు అయిపోయినప్పుడు ఏమైంది? శిష్యుడు శిష్యుడు ఆ జంజరం తీసి మొత్తం ప్రభుపాద మైకు చుట్టేసింది. కట్టేసాడు. క్లాస్ చెప్పింది, మైక్ పడతలేదు, ఇది సాగలేదు, ఇదే క్లాస్. ఈ క్లాస్ ఎందుకు మళ్ళీ ఇప్పుడు ప్రభుపాదు మళ్ళీ ఫ్రెండ్ అయ్యేది. బయట ఇంకా జంజరం తీసి పెడతారా? ఆ జంజరం విలువ పోయింది, ఆ జంజరం పవర్ పోయింది. కానీ ఆ జంజరం వేసింది ఎవరు? ప్రభుపాద వేసింది. కనుకనే వేసిన వ్యక్తికి తీసే అధికారం ఉంటుంది. మళ్ళీ వేసే అధికారం కూడా ఉంది. కనుకనే జంత్రాన్ని తీసి కడితే కట్టి మళ్ళీ ఇప్పితే అది పవరు పోదు. మళ్ళీ అదే అధికారం ఉంటుంది ప్రభుపాదు ఆ జంజరం మెడలా. సో హీ వాజ్ ద రైట్. ఇప్పుడు ప్రభుపాద చేసినది అంటారా? చలో జంజరం దిగేది అమ్మాయికి కుదురుతుంది నేను రాదు. ఐ డోంట్ హ్యావ్ దట్ పవర్. నాకు అధికారం లేదు, నేను ఇక జంజరం వేయలేను. ఇక్కడ నేను ఏం చేశాను? చిన్న బట్ట పేసి దింపుకొని చిన్న బట్ట పేసి దింపుకొని వీళ్ళు ఇరికిచ్చి కట్ చేసేసాను. ఇప్పుడు మీరు కదా మీ పిల్లలను మీరు పెంచుతున్నారు, పోషిస్తున్నారు కాబట్టి మీకు అధికారం ఉంది. మీకు ఒక డిమాండ్ చేసేది అవును లేదా? ఒరే చదువు లేవు వీడానికి కానీ అవును లేదు. ఎందుకంటే మీరు వాళ్ళు కన్నా పెంచింది కాబట్టి. ఇంకో అనొచ్చు సార్, నేను అనొచ్చు సార్, అనొచ్చు, ఎవరు పాటించడు. ఎందుకంటే నా శబ్దం ఉంది, కానీ శబ్దంలో ఏం లేదు, పవర్ లేదు. నా శబ్దం ఏంటి? ఎంటీ బుల్లెట్స్. నా శబ్దం ఏంటుంది? ఎంటీ బుల్లెట్స్. సప్లతుంది కనుగోడు రావడం. ఎందుకు? ఎందుకంటే అలా కెమికల్ లేదు, ఎంటీ బుల్లెట్స్ ఉన్నాయి. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ అథారిటీ. భగవానుడు పరమ ప్రామాణికుడు, భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు పరమ ప్రామాణికుడు. పవర్ ఆఫ్ అటార్నీ. ఇప్పుడు సేట్ లేకుండా సేట్ ఏమి ఇస్తాడు? ఒక లీగల్ డాక్యుమెంట్ తెలిసాడు. పవర్ ఆఫ్ అటార్నీ. నేను లేను, నేను బయట అవుతుందా, నా ఒకటి బయట అవుతుందా, కేసు ఉంది, నా బదులు నువ్వు ఎక్కడ పలకచ్చు. అలాగే భగవాను తన ప్రతినిధికి అధికారాలు ఇస్తాడు. భగవాన్ నువ్వు దేశ కాల పాత్ర బట్టి నువ్వు నేను చెప్పిన మాటను కొంచెం కింద మీద వేసిందని నువ్వు చేయొచ్చు. సో థియరీ అండ్ ప్రాక్టికల్ ఇది మనం తెలుసుకోవాల్సింది. దాని తర్వాత మనం శ్లోకం చదివాము. ఎవరికి తెలుసు మరి?
ధర్మము నిజమైన ధర్మం అంటే ఎవరు? ఆ 12 మంది ఎవరెవరు? స్వయంభూ, నారద, శంభు. చెప్పు. యమునాదేవి లేటెస్ట్ మూవీ అనగా నేను చెప్తాను, లేటెస్ట్ హిట్ సాంగ్ అని చెప్తాను. గోల్డ్ రేట్ ఏముంది చెప్తాను. జైచాల కొత్త షాప్ ఏది? స్వయంభూ, నారద, శంభు, కుమారో, కపిలో, మను, ప్రహ్లాదో, జనకో, భీష్మో, బలి, వైయాసఖీర్, ద్వయం. శివుడు, బ్రహ్మ, స్వయంభూ, నారద, శంభు, కుమార, కపిలో, మను, ప్రహ్లాద, జనక, భీష్మ, బలి, వైయాసఖీర్, వయం. వయం అంటే తనకు నేను. వయం మీన్స్ మై సెల్ఫ్. యమధర్మరాజు వీళ్ళు 12 మంది. వీళ్ళు భాగవతోత్తములు. వీళ్ళకి తెలుసన్నమాట నిజమైన ధర్మం ఏమిటని. కానీ ఈ ధర్మం ఎటువంటి నిజమైన ధర్మము అందరికీ తెలిసేది కాదు. ఎటువంటిది అది? ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం ఇహ గుహ్యం విశుద్ధం దుర్బోధం. ఇది ఎటువంటిది జ్ఞానము? గుహ్యం, వెరీ వెరీ గూఢమైనది, కాన్ఫిడెన్షియల్, సీక్రెట్, గుప్తమైనది, అందరికీ తెలియదు. గుహ్యం విశుద్ధం. కానీ ఇది ఏం బాగుంది? విశుద్ధం. దాన్ని గల మనం పాటించినట్లయితే, మనం స్వీకరించినట్లయితే మనం ఏమిటము? కంప్లీట్లీ ప్యూర్ అయిపోతాం. అలాగనే గుహ్యం విశుద్ధం దుర్బోధం. దుర్బోధం అంటే ఏంటి? ఇంత ఈజీగా అర్థం కాదు, నాట్ ఈజీలీ అండర్స్టాండబుల్. కాన్ఫిడెన్షియల్ మరియు విశుద్ధము, ఇంకా అంత ఈజీగా అర్థం కానిటువంటి విషయం. కానీ యత్ జ్ఞాత్వా, తెలుసుకున్నారా? అమృతం అశ్నుతే. ఎవరైతే ఈ నిజమైన ధర్మం తెలుసుకుంటారో నాకు లాభం ఏమవుతుంది? అమృతం అశ్నుతే. అశ్నుతే పొందుతారు, లేక ఆనందిస్తారు. ఏమానందిస్తారు? ఆ అమృతాన్ని ఆనందిస్తారు. అంటే ఏంటి? ముక్తిని ఆనందిస్తారు. వైకుంఠ లోకంని పొందుడు అది ఆనందిస్తారు. ఎందుకంటే ఇది మృతము. భౌతిక జగతం ఏముంది? మృతం. వైకుంఠ లోకాలు అమృతం. ఇక్కడ చావు ఉంది, అక్కడ చావు లేదు. మృతం అంటే ఏంటి? చనిపోడు. ఇది మృతం అంటారు. ఇక్కడ అందరూ చనిపోలేదు. మృత్యులోక ఏమంటుంది? మృత్యులోక. ఇక్కడ అందరూ చనిపోయే వాళ్ళు. అవును, మీరు చనిపోతారు, నేను చనిపోతారు. ఎవరున్నారు పర్మనెంట్? లేదు. కానీ వైకుంఠంలో చావు అన్నది లేదు. కనుక దాన్ని అమృతం అంటారు. అమృతం, చావు లేని ప్రదేశము. ఇదేమో మృతము. తో కనుకనే ఈ భాగవత్ ధర్మంని, ఈ గుహ్యమైనటువంటి భాగవత్ ధర్మము, ఈ విశుద్ధమైనటువంటి భాగవత్ ధర్మము, దుర్బోధమైన భాగవత్ ధర్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అవగాహన చేసుకుంటారో, వాళ్ళు ఈ మృతంలోకి వెళ్ళే ఆ అమృతాన్ని చేరుకొని ఆ అమృతాన్ని వాళ్ళు ఆనందిస్తారు. తో కనుక మనం ఇది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలు మరి ఈ భాగవత్ ధర్మము ఇంత గుహ్యమై ఉంటే, ఇంత సీక్రెట్ ఉంటే, అందరు ఎట్లా వెళ్తుంది? మరి దానివల్ల లాభమైంది? గుహ్యమై ఉంటే లాభమైంది. కానీ ఆన్సర్ ఏమిస్తున్నారు? దాన్ని మనము అర్థం చేసుకునే లాభమవుతుంది. గుహ్యమైనది కానీ దాన్ని అవగాహన చేసుకోవాల్సింది. అవగాహన ఎవరు చేయాలి? Who will explain? Who will make us understand?
ఆ 12 మంది ఇప్పుడు మనం అనుకుంటున్నారా? మన పరిస్థితి ఏంది? మన పరిస్థితి ఉంది. మనము ఆ గుహ్యమైన జ్ఞానం మనకు అవగాహన కావాలంటే దానికి ఆన్సర్ ఉంది. మనం పరంపరను ఫాలో కావాలి. ఆ 12 మంది నుంచి వచ్చిన పరంపర మనము గురు పరంపర ఫాలో కావాలి. అప్పుడు మనకు కూడా ఈ జ్ఞానము అర్థమవుతుంది. ఇంకా అమృతం నుండి అమృతం వైపు చేరే అవకాశం ఉంటుంది. ఇంకా అమృతంని ఆనందించే అవకాశం ఉంది. ఎందుకంటే కృష్ణుడి జ్ఞానాన్ని కేవలం వాళ్ళకి అందిస్తుంది. అర్జునుడికి భగవతి ఎందుకు బోధించాడు? అర్జునుడికి కృష్ణుడు భగవతి ఎందుకు బోధించాడు? ఎందుకంటే భక్తో సీమే సఖా చేతి. మనకు కృష్ణుడు ఇదే భగవత్తో తెలియజేస్తున్నాడు. సర్వ గుహ్యతమం గుహ్యతరం మయ. ఎందుకు చేస్తుంటే ఎందుకంటే నువ్వు నా ప్రియమైన భక్తుని. భక్తో సీమే సఖా చేతి, నా మిత్రుని. యు ఆర్ మై వెరీ డియర్ ఫ్రెండ్ అండ్ డివోటీ. తో కనుకనే మీకు ఇది నేను చెప్తున్నాను. సో మనము అదే విషయం తెలుసుకోవాలి. ఏం చేయాల్సింది? మనం కూడా అయితే డివోటీ కావాలి, లేకుంటే ఫ్రెండ్ కావాలి. ఫ్రెండే పరిస్థితి మనకు లేదు, అంత అర్థం లేదు. అట్లీస్ట్ వీ కెన్ ట్రై టు బికమ్ డివోటీ. ఫ్రెండే మనకు పాత్రత లేదు, అయితే భక్తులే ప్రయత్నం మనము చేయొచ్చు. సో కనుకనే ఈ పరంపరను ఫాలో చేయాల్సింది. ఇప్పుడు ఏదైనా ఉంది సిస్టమ్. ఎందుకు పరంపర ఫాలో కావాలి? సింపుల్. ఇలా రేపు మనము ఈ యూట్యూబ్ ఛానల్ కానీ, ఈ సోషల్ మీడియా కానీ, అట్లా కానీ ఈ మంత్రము ఆ మంత్రము అన్నిటినే కదా. ఏం కావాలి? డౌన్లోడ్ చేసుకోవచ్చు, వినొచ్చు, కంఠస్థం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. దానివల్ల గురి ఎందుకు అవసరం? దీక్ష ఎందుకు అవసరం? నువ్వు ఎట్లంటే మార్కెట్లో టెక్స్ట్ బుక్స్ దొరుకుతున్నాయి కదా. నేను కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి, ఇంత డొనేషన్ ఎందుకు ఇవ్వాలి, ఇంత ఫీజు ఎందుకు? అంత అడ్మిషన్ తీసుకున్న తర్వాత అవే బుక్స్ కొనేది, అవే బుక్స్లో చదివేది. జ్ఞానం అక్కడ వస్తుంది కదా. మరి నేను కాలేజ్ ఫీజు ఎందుకు వేస్ట్ చేయాలి? నేను చక్కగా కూర్చోండి చదువుకుంటా తెచ్చుకోవాలి. అవునులేదు, నువ్వు చదవచ్చు కానీ డాక్టర్ అవుతావా? లాయర్ అవుతావా? సిఏ అవుతావా? ఏ విధంగా అయితే మనము కాలేజ్లో అడ్మిషన్ తీసుకోకుండా డాక్టర్, సిఏ, బీటెక్ కాలేమో, అలాగే గురువు ఆశ్రయం పొందకుండా మంత్రాన్ని జపం చేస్తే, మంత్రం జపం ఇది కేవలం నోటి నుండి వచ్చే శబ్దం నాకు కలుపు కాదు. అది ఇట్ హ్యాస్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ గురు. మళ్ళీ ఏ గురువు? అది కూడా పరంపరకు చెందిన గురువు. మంత్రం అన్నది పరంపర నుండి రావాల్సింది. లేకుంటే శాస్త్రం చెప్తుంది, సాంప్రదాయం విహీన మంత్రం తే నిష్ఫలం. సాంప్రదాయం లేకుండా, సాంప్రదాయం నుండి మనకు మంత్రం అందకపోతే అదేంటి? నిష్ఫలం అంటే ఏది? దానికి మనకి ఎలాంటి ఫలము రాదు. సో మంత్ర హ్యాస్ టు బి రిసీవ్డ్. గురువు నుండి మనకు ఆ మంత్రము ఇవ్వడము జరగాల్సింది. అది కేవలం మంత్రం ఇందో నేను నాకు తెలుసు. నీకేం తెలుసు? నీకు కేవలము సౌండ్ తెలుసు. ఆ సౌండ్ పవర్ నీకు అందలేదు. ఆ సౌండ్లకి లేము బయటపడాలో అది నీకు అందదు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ గురు గివింగ్ ద మంత్ర. గురు ఏం చేస్తాడు? ఆ మంత్రంతో పాటు నీ అందులో మార్పు తీసుకొచ్చే శక్తి నీకు ఇస్తాడు. అప్పుడు ఆ మంత్రం ఇఫెక్టివ్ అవుతుంది, అప్పుడు ఆ మంత్రం యాక్టివేట్ అవుతుంది. లేకుంటే ఇన్యాక్టివేటెడ్ మంత్రాలు. ఇప్పుడు ఇన్యాక్టివేటెడ్ మంత్రం ఏమవుతుంది? అది యాక్టివ్ కాకపోతే
What do they use? It does not have that power. So that power will come from Guru. ఏ గురు? ప్రాపర్ సాంప్రదాయం వచ్చిన గురు. ఏదో నాకు ఈ మంత్రం నింద ఆ మంత్రం నింద నేను చెప్పేసి కూర్చున్నా కొను. యూ హ్యావ్ టు రిసీవ్ దట్ మంత్ర. ఇప్పుడు అందరూ బయట ఓం భూర్ భువ స్వాహ కూడా చెప్పేస్తారు, చేయొచ్చు నువ్వు, కానీ దానివల్ల ఏం లాభం జరగదు. ఎందుకు? ఆ మంత్రం నీకు ఎవరిచ్చారు? నీకు కేవలం సౌండ్ వైబ్రేషన్ అందింది, మంత్రంది పవర్ అందలేదు, నీ అందులో మార్పు తెచ్చే శక్తి నీకు అందలేదు. కనుక ఏమవుతుంది? ఒక మంత్రం చెప్తున్నారు, మళ్ళీ ఒక తిరుగుతాడు ఉంటుంది, అలవాట్లు చేంజ్ కావట్లేదు, వ్యక్తిత్వం చేంజ్ కావట్లేదు. కనుకనే సాంప్రదాయ విహీన ఏ మంత్రస్తే నిష్ఫలమత. If one does not follow the four recognized discipline succession, his mantra or initiation is useless. కనుకనే మంత్రం అన్నది మనం ఒక్కరితో తీసుకోవాల్సింది. somebody should give that mantra to us. కేవలం మంత్రం ఇతరులు ఏం చేస్తారు? ఆ మంత్రంతో ఆ మంత్రాన్ని యాక్టివేట్ చేసి ఇస్తారు, యాక్టివేట్ చేసి ఇస్తుంది. దెన్ ఇట్ హ్యాస్ సమ్ ఎఫెక్ట్. లేకుంటే ఏమి? ఇట్స్ జస్ట్ లైక్ ఇప్పుడు ఫ్లైట్స్ వల్ల నీకు మ్యాగీ నొప్పి అయింది, మ్యాగీ ఏమిటి చేయాలి? ఈవెన్ దో ఇట్ మే టేక్ 2 minutes 2 minutes 2 minutes కూడా ఎక్కువ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ మ్యాగీ ఫ్లైట్లో విన్నారు మ్యాగీ ఫ్లైట్లో ఎట్లే సార్ హాట్ వాటర్ తో ఆల్రెడీ తాల్ పేషెంట్ అంత ఉంది, స్టఫ్ వెజిటేబుల్ అవన్నీ ఉన్నాయి, డ్రై వెజిటేబుల్స్ అవన్నీ. వాళ్ళు అప్పుడప్పుడు వేస్తారు, ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళ థర్మస్లో వేడి వేడి నీళ్ళు ఉన్నాయి, ఎంత ప్రపోర్షన్ బట్టి వాళ్ళు పోతారు. ఒక 2 minutes వెయిట్ చేయమని చెప్పారు. 2 minutes తర్వాత తీసిన ఫ్రెష్ మ్యాగీ రెడీ. వాళ్ళు ఏం చేసారు? హాట్ వాటర్ పోసి మ్యాగీని యాక్టివేట్ చేసారు. అప్పుడు నువ్వు దాన్ని తినచ్చు, అప్పుడు ఆ మ్యాగీని మీ ఎఫెక్ట్ ఉంటుంది. అదే యాక్టివేట్ చేసి మ్యాగీకి ఇస్తే అవుతుంది, తింటావా? తినగలుగుతావా? సో సిమిలర్లీ మ్యాగీ అది, బట్ ఇట్ ఈస్ నాట్ యాక్టివేటెడ్. ఇప్పుడు బ్రెడ్ చేస్తాము సింపుల్. ఇప్పుడు బ్రెడ్ చేయాలంటే అందులో ఇంపార్ట్ ఏముంది? ఈస్ట్. సో షాప్కి ఈస్ట్ ఎట్లుంటుంది? చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా. దాన్ని ఏం చేయాల్సింది? చేసిన బ్రెడ్ ఎక్కడ తిన్నా? బ్రెడ్ డైలీ ఇక్కడ ఏం చేయాల్సింది? కొంచెం పాలు తీసుకొని, కొంచెం వేడి తీసుకొని, హల్కగా దాన్ని గోరువెచ్చు లూప్వామ్ గరం చేసి ఈ ఈస్ట్ ఒక చెంచా వేసి 2 minutes కోసం మూతట్టేసాను. అప్పుడు ఏమిటది? ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అది మొత్తం ఆ పాలను ఏమిస్తుంది? అది మొత్తం బబుల్స్ అవుతుంది, దాన్ని బ్రెడ్లో కలిపి అప్పుడు బ్రెడ్ ఫర్మెంట్ అవుతుంది. సో సాంప్రదాయం లేకుండా దొరికే మంత్రం ఏంటి? అది ఈస్ట్ లాగా. అది సాంప్రదాయంతో వచ్చిన గురించిన మంత్రం ఏంటది? యాక్టివేటెడ్ మంత్రం. నువ్వు ఉత్త ఈస్ట్ పిండిలో కలుపు, నీ బ్రెడ్ కాదు పొంగది, ఉత్త పిండి ఉంటుంది. కానీ యాక్టివేట్ చేసిపోయి సాఫ్ట్ స్పంజ్ బ్రెడ్ తయారు. అదే ప్రిన్సిపల్. You need a person to activate that mantra and give it to you, then you will benefit, otherwise one person. కనుకనే ఈ 12 మంది ఉండమాట. Prabhupada, the Shastras say that being initiated in such a sampradaya, ఏ సంప్రదాయము? అపసంప్రదాయం లేదు. ఈ 12 మంది సంబంధం లేదు వాళ్ళు, అపసంప్రదాయం. సో బీయింగ్
initiated in such a sampradaya is useless waste of time, for it will never enable one to understand the real religious principles. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి కదా సొసైటీలో, వేల వేల మంది లక్షల లక్షలు పోతున్నాడు. ఈ ఫౌండేషన్, ఆ ఫౌండేషన్, ఈ సొసైటీ, ఆ సొసైటీ ఏముంది పోతున్నాం. మేము ఫాలోవర్స్, మేము దీని ఫాలో దాని ఫాలో, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏముంది? తింటారు, తాగుతారు, అన్నీ చెప్తారు. మరి చేంజ్ అయిందా? ఏం మారింది వాళ్ళ జీవితం? ఎందుకు మారలేదు? ఎందుకంటే వాళ్ళు మేము మొత్తం చెప్పిస్తాము, బట్ దట్ మంత్ర ఇస్ నాట్ కమ్ ఫ్రమ్ బోనాఫైడ్ సోర్స్. అర్థం కోసం ఏముంటుంది? అక్కడ కోసం కొంచెం ప్రశాంతం అనిపిస్తుంది, మా టెన్షన్ పోయినాయి, ఇది పోయినాయి, బట్ దాట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద మంత్ర. దానికోసం నీకు మంత్రం చెప్పేసి అవసరం లేదు. మంత్రం జపము నీ అందులో మార్పు తీసుకొచ్చి అనుకుంది. ఒక పశువు నుండి నిన్ను మనిషిగా మార్చేస్తుంది. నీకు ఈ మృతం నుండి ఆ అమృతం వైపు పంపాలి. అటువంటి సంస్థలలో ఎవరు అమృతము దేని చర్చ ఉండదు. బస్ నువ్వు మంచిగా ఉండు, నేను మంచిగా ఉంటా, అందరు మంచిగా ఉండాలి. ఈ స్థలం మంచిగా ఉన్నది కాదు, ఈ లోకం దగ్గర ఉంది, ఈ లోకం దగ్గరికి వెళ్ళడానికి ఉంది, ఇక్కడ మంచిగా ఉన్నది కాదు. వీ హ్యావ్ నాట్ కమ్ టు స్టే హియర్. ఎవరు ప్లాట్ఫామ్ మీదకి, రైల్వే స్టేషన్కి, బ్రిడ్జ్ మీద పోతారు ఉండదానిక? దేనికోసం? దాటడానికి. అవును, అదే మానవ జన్మ మీద ఒక బ్రిడ్జ్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది. దేనికోసం? బస్ ఎక్కలే వెళ్ళిపోవాలి. ప్లాట్ఫామ్ మంచిగా ఉంది, ఏసీ రూమ్ మంచిగా ఉంది, బాత్రూమ్ మంచిగా ఉన్నాయి, టైం మంచిగా అని పడ్డాము. ప్లాట్ఫామ్ మంచి తినే దొరుకుతుంది, ఉంటామంట. ఇప్పుడు నేను కరీంనగర్ అట్టపోతా కాబట్టి ఇప్పుడు ఈ కొండగట్టు నుండి ఆ ఏరియాలో ఎక్కడ చూస్తే అక్కడ నడుతుంది, అంటే నడుతుంది. ఎప్పుడు రోడ్ల మీద మంచి మంచి కార్లు పార్క్ చేసుకొని, మంచి వెహికల్స్ పార్క్ చేసుకొని అక్కడ కింద దిగి స్టవ్ పెట్టి, కట్టెల పొయ్యి పెట్టి మంచి ఇట్లా వంటలు ఎత్తుంది. ఇప్పుడు పడప్పుడు చూసినాను, పిల్లలకి ఫ్రస్ట్రేషన్ అయింది. మీకు అంత జంగల్లో ఉండి తినేది ఇష్టం ఉంటే ఉంటుంది కదా అని. మరి ఈ పిల్లలు బగలేదు అవసరం. డైలీ ఆడుకోండి, డైలీ ఆడుకుండ్రి, ఆనే వండుండ్రి. ఉండలేదు, ఉండొచ్చు కదా, ఉంటారా? ఉండలేదు. ఏదో ఒక పూట కోసం, జస్ట్ ఒక పూట కోసం ఓకే ఫైన్. దట్ మీన్స్ వాళ్ళు ఇష్టం చెప్పలేరు. ఏదో అప్పటి ముందు కొంచెం ఫీలింగ్ మంచిగా వస్తుంది, ఫర్ అ చేంజ్. లేదు, జస్ట్ ఫర్ అ చేంజ్. సో ఈ ఆధ్యాత్మిక అట్లా జస్ట్ ఫర్ అ చేంజ్. కానీ నిజమైన ఆధ్యాత్మికం చేంజ్ కోసం కాదు, నిజమైన ఆధ్యాత్మికం పర్మనెంట్ చేంజ్ కోసం. ఇవన్నీ టెంపరీ చేంజ్. ఇది కృష్ణ చైతన్యం ఉంది, పర్మనెంట్ చేంజ్. ఈ లోకంలోకి వెళ్ళే చక్కగా వైకుంఠ లోకం పోవడం. ఇవన్నీ టెంపరీ మార్పులు, మా పోయి ఆడ చెట్ల తిందాము, అక్కడ పోయి వందాము, అది దినం గొప్ప కలిసి అటు పోదు కదా అని ఉండదు. ఎందుకు కోట్ల ఇల్లు ఇటు పట్టుకుంటారు? ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎందుకు? సబ్సిడీలు ఎందుకు? 300 రూపాయలు ఎందుకు? ఫ్రీగా కట్టెలు బాగున్నాయి, అనుకుని మంచిగా ఫ్రీ వాటర్. వాళ్ళకి ఏం కావాలి? టెంపరీ చేంజ్. సో ఈ అపసంప్రదాయాలు అన్నీ అటువంటి, ఇవన్నీ టెంపరీ చేంజ్. కానీ దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వనంలో పోయి వన భోజనం చేస్తే అప్పటికన్నా మంచి, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అదే అదే పరిస్థితి. దట్ ఈస్ నాట్ బోనాఫైడ్. కనుకనే భాగవత్ ధర్మం పాటించాల్సి. ఈ భాగవత్ ధర్మం పరాకాష్ఠ ఉంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. అన్ని ధర్మాలు వదిలేసి నా ఒక్కొనికే శరణం పొందడానికి చెప్తుంది. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి. కానీ అద్దప్ప అన్ని పాటిస్తాం. అదద్దు మనం మిగతా కూడా పాటించాం, కానీ అది కూడా అయినద్దు. బట్ దానివల్ల ఏం లాభం లేదు. సో కనుకనే బయట బాగా సంఖ్యాతకులు మద్దతులు, కానీ ఎవరక్కడ మాట చెప్పరు. మానేయు, తిడు మానేయు, తాగుడు మానేయు, ఇది మానేయాలి. ఎందుకు చెప్తాను? రాకపోతే చెప్తే రారు. వాళ్ళు రాకపోతే నాకు అందరిలో కావాలి, నా పేరులో కావాలి.
cheaters and the cheated. మోసపోయారు. So that is not real dharma. Real dharma is Sri Krishna Bhagavan ki Sharan. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama. నెక్స్ట్ శ్లోకంలో ధర్మరాజు యాక్చువల్లీ స్టార్ట్ అవుతుంది ఈ భాగవత్ ధర్మం దేంతో స్టార్ట్ అవుతుంది. ఈ భాగవత్ ధర్మం సరే ఎప్పుడు కానీ ఎట్లా ఇస్తున్నాడు మళ్ళీ ఒకళ్ళు ఒప్పుడు దగ్గర హౌ టు స్టార్ట్. సో ది ఆన్సర్ ఈస్ ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం ధర్మ పరస్మృత భక్తి యోగ భగవతి తన్నామ గ్రహణాదిభి. ఇట్ బిగిన్స్ విత్ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్స్. భక్తి ఎంతో స్టార్ట్ అవుతుంది భగవన్ నామం చెప్పండి. మనము వచ్చే వారం చూసేస్తాం. హరే కృష్ణ ప్రభుపాద కీ జై. ఎనీ క్వశ్చన్స్?